నీకులాగా మరో వ్యక్తి ఉండనే ఉండరు. నువ్వు ఉన్నట్టు వేరే వాళ్ళు ఉండాలని నువ్వు ఆలోచన చేస్తావు. అది ఎప్పటికీ కుదిరే పని కాదు. ఆలోచనలు అందరివి వ్యక్తి వ్యక్తికి మారుతూ ఉంటాయి, భిన్నంగా ఉంటాయి. ఇక్కడ ఇండియాలో మన రోడ్డు పైన వెళ్తున్నప్పుడు కంపల్సరీ ఎడమ పక్కకే పోవాలి. అదే నువ్వు అమెరికా వెళ్తే కుడి పక్కకు పోవాల్సి వస్తుంది. ఎడమ పక్కకి పోతే చచ్చిపోతావు. ఇప్పుడు నాకు ఇండియాలో అలాగా అలవాటైంది. అమెరికాలో కూడా నేను అటే వెళ్తానంటే కుదరదు. వెహికల్స్ వచ్చి గుద్దుతాయి. మనం వ్యవస్థలోకి వెళ్ళిన తర్వాత మనం వైడ్ మైండ్గా మారకుండా ఒక ప్రాసెస్ క్రియేట్ చేసుకున్నాం, ఒక పద్ధతి క్రియేట్ చేసుకున్నాం. కానీ కుటుంబం దగ్గరికి వచ్చేసరికి, ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసరికి ఈ ఒక నియమాలు కుదరవు. ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఒక స్వేచ్ఛాజీవి స్వేచ్ఛగా ఉండాలని ఆలోచిస్తాడు, కానీ నువ్వు నాట్ ఫ్రీ. ఎవరితోనూ ఫ్రిక్షన్ రాకుండా చూసుకో. నా పంతాలు పట్టింపులు నెగ్గాలి అంటే ఇక్కడ నెగ్గవు. ఒక్క రాజుకు మాత్రమే అది జరుగుతుంది. ఎవరో ఒకరు నిన్ను కేర్ చేయని వ్యక్తులు నీ కుటుంబంలోనే ఉంటారు. అది నిన్ను బాధిస్తుంది. నీ మాట వినాలని నువ్వు అనుకుంటున్నావు, వినకపోతే ఏ ఇద్దరి మనుషులు ఒకలా ఉండరు, ఏ ఇద్దరి మనసులు ఒకలా ఉండవు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద డైవర్సిటీని మనం అంగీకరించట్లేదు. అది ఆశ్చర్యం. అందరూ ఒకలా ఉంటే నీకు నచ్చుతుంది. స్కూల్ పిల్లల్ని చూస్తుంటే అందరూ ఒకలా ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు. అలా ఉండదు. ప్రకృతి విడిపోయినట్లు ఉంటుంది, కానీ మూలం ఒకటే, కలిసి ఉంటుంది. ప్రపంచం నీకు కలిసి ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ మూలంలో విడిపోతుంది. సరిగ్గా చూస్తే అది అర్థమవుతుంది. సమాజం విరుద్ధ భాషల్లో నడుస్తూ ఉంటుంది. వేరే వాళ్ళ భావాలను గౌరవించలేనంత నియంతగా నువ్వు మారవద్దు. ఒక వ్యక్తి అభిప్రాయాన్ని గౌరవించాలి. ఉన్న 5-6 ఒకడు రాజు కావాలనుకుంటాడు. పోనీ వాడిని రాజుని చేద్దాం, మనం స్వేచ్ఛగా ఉన్నాం. లేదా వాళ్ళ నుండి ఎస్కేప్ అయిపో. ప్రపంచంలో చాలామంది ఉంటారు. ఆ 5-6 మందితోనూ నీకెందుకు? స్వేచ్ఛగా ఉండు. ఎవరికైతే ఏ రోజు ఫ్రెండ్ ఆ రోజు ఉన్నాడో వాడు సజీవంగా ఉంటాడు. శాశ్వతమైన ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో గొడవలు, ఫ్రిక్షన్స్ వస్తాయి. మన ఇంటికి బంధువులు వచ్చిపోతూ ఉంటే బాగుంటుంది. వాళ్ళు 2 రోజులు ఉంటే నీకు లోపాలు తెలుస్తాయి. ఎక్కువ రోజులు ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవని అనుకుంటాం. ఎక్కువ విషయాలు తెలుస్తుంది ఎక్కువ రోజులు ఉన్న కొద్దికి. తెలిసిన కొద్దీ ఎక్కువ లోపాలు తెలుస్తాయి. అందరూ నాలా ఉండాలనుకుంటారు పిచ్చోళ్ళు.